మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏప్రిల్ 22 అంటే ఈ బుధవారం సాయంత్రంతో ఇరాన్తో కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఒప్పందం కుదరకపోతే బాంబుల దాడి తప్పదు అని ట్రంప్ హెచ్చరించారు. అసలు హోర్ముజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది? భారతకు ఎరువుల కొరత ఎందుకు ఏర్పడింది? మన ఎకానమీపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, మీరు చూస్తున్నారు సాధనే విజయం. ఏప్రిల్ 7వ తేదీన ట్రంప్ ప్రకటించిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగింపు దశకు చేరుకుంది. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నేతృత్వంలో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి హేమాహేమీల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే మొదటి రౌండ్ చర్చలు ఇప్పటికే విఫలమయ్యాయి. మరోవైపు ఇరాన్ కూడా తన చర్చల బృందాన్ని పంపేందుకు సిద్ధమవుతోంది. కానీ హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా ఒక కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవటం ఇప్పుడు దౌత్య సంబంధాలను మరింత క్లిష్టంగా మార్చింది. దీనివల్ల కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే కాదు, దీని ప్రభావం నేరుగా భారత రైతులపై పడుతోంది. ప్రపంచ చమురు వ్యాపారంలో 20% వాటా ఉండే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించటంతో భారతకు రావాల్సిన ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీని ఫలితంగా ఏప్రిల్ 2021 తర్వాత అంటే 5 ఏళ్ల కనిష్టానికి భారత ఎరువుల ఉత్పత్తి పడిపోయింది. గ్యాస్ కొరత వల్ల ఫ్యాక్టరీలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. యూరియా దిగుమతి ధరలు ఫిబ్రవరి నుంచి రెట్టింపయ్యాయి. ఇది మన వ్యవసాయ రంగానికి ఒక పెద్ద సవాలుగా మారింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రైతులపై భారం పడకుండా ఉండటానికి ఖరీఫ్ 2026 సీజన్ కోసం 41,534 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని కేబినెట్ ఆమోదించింది. ఇది గతంతో పోలిస్తే 12% ఎక్కువ. మరోవైపు ఈఎస్సీఏపీ రిపోర్ట్ ప్రకారం అమెరికా విధిస్తున్న ట్రేడ్ బ్యారియర్స్ మరియు ఈ యుద్ధ పరిస్థితుల వల్ల భారత జీడీపీ వృద్ధి రేటు 6.4%కి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ భారత్ $50 బిలియన్ ఎఫ్డీఐ పెట్టుబడులను ఆకర్షించడం మన ఎకానమీ బలాన్ని సూచిస్తోంది. చివరగా బుధవారం రాత్రి ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగిశాక ఏం జరుగుతుంది? ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేక మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం మొదలవుతుందా? యుద్ధమంటూ జరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. భారత్ తన వ్యూహాత్మక దౌత్యంతో ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు హోర్ముజ్ జలసంధి భౌగోళిక ప్రాధాన్యత మరియు జీడీపీ అంచనాలపై దృష్టి పెట్టండి.